అవును, ఉప్పు కారం తెచ్చారా? ఓ అదేంటి అక్కడ తెచ్చావు? మేడం చూస్తారేమోనని. సరే సరే వెళ్ళి కడుక్కో, మండి చేస్తావు. మండినా బానే ఉంటుందిలే. అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయ్యబ్బా. అమ్మని తీయని దెబ్బ. అబ్బా ఎవరికో తగిలినట్టుంది. అయ్యో దెబ్బ తగిలిందండి. అదే లేదండి, రక్తం మాత్రం వచ్చింది. అక్కర్లేదులేండి, నా దగ్గర జేబురుమాలు ఉంది. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా, బంగారం లాంటి ఓని చింపేశాను. మీరు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తారు, నాకేం తెలుసు. మీరు ఇందాక పాడిన పాట అంటే నాకు చాలా ఇష్టం. అలాగా, ఇక ఈ జన్మలో మీకు నచ్చిన పాట పాడితే ఒట్టు. గేదేమో నల్లన్న దూదేమో తెల్లన్న. ఏంటి నీ పాలు పెతకాలా? అలాగే దేతో మొదలెట్లాబా? అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ కొరంగు పిల్లి చూసుక. అబ్బా ఇది ఏంట్రా? అది గేట్ అనిందండి. దాంతో వేళాకోళం ఆడితే తనదు. అసలు నేను ఎవరు పాలు పెతకమన్నారు? సీత. పోతలకే. అబ్బా దెబ్బ మీద దెబ్బ. పొద్దున్న లేచి ఎవడ మొహం చూశాను, దెబ్బ మీద దెబ్బ 3 దెబ్బలు తగిలినాయి. సాయంత్రంలో ఓరు నాయన, ఏ శివాజీ ఏమిటిది? ఆల్రెడీ మామిడి తోటలో మామిడి బద్దలు కొట్టింది, మళ్ళీ రోకలు పడుతూ వస్తుంది. ఎవరు? అదే. ఏమే పూజ, ఏంటి అల్లరి? అల్లరే ఉంది, రోకలి బండి అడిగావుగా, తెచ్చాను. అత్త ఎవరే అబ్బాయి? వీర శివాజీ అని మా మామయ్య కొడుకు. అవును, అతని వివరాలు నీకెందుకే? ఏం లేదు, కుర్రాడు కత్తిలా ఉంటేను. ఏ ఎలాగుంది ఒళ్ళు? నాన్న ఇంట్లో లేడా? పో లోపలికి. ఎరా ఇంకా షో వేయలేదేటి? రీడ్ రాలేదా? రీడ్లు వచ్చేయండి, జనమే రాలేదు. జనం రాలేదా? ఏం రోగం వచ్చింది? ఏ తరం కళ్యాణాలు భక్తి ప్రాణాలు అయితే ఎవరొస్తారండి? మా సలహా కావాలి. కరెక్టే కదా, రేపటి నుంచి మలయాళం బొమ్మలు వేసేయి. అమ్మో, బూత్ బొమ్మలు అయితే బలరామి గారు తుపాకెత్తుకుని కాల్చేస్తారు. ఆడేవాడయ్యా మధ్యని, ఈ ఆల్కి మేనేజర్ని నేను. కానీ ఆల్కి వాళ్ళ బాబు గారు పేరెట్టారు కదండి. పైగా ఓపెనింగ్ కూడా ఆయన గారి చేతిలో చేయించారు. అసలు మా బాబు గారి మాట బాగా కొట్టాలి. ఆర్తో ఓపెనింగ్ చేయించమని ఈడికెవరు చెప్పాడు? చూడలేదండి. ఎందుకు లేదు? ఉంది. మరి జనం లేరేటండి? మనం ఉన్నాంగా. అయ్యో మాట్లాడండి. రే రంగా, ఇప్పుడు వేసుకోరా భద్రతా ప్రధాన క్షేత్రం. అమ్మ పుట్టిన కొడక. బాసు, ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆఖరిసారిగా నీ ముఖం చూద్దామని. బలరామయ్య గారు వచ్చాక ఎలాగో నీ బాక్స్ బద్దలైపోద్దిగా. అబ్బా అదలే భయపడతా ఉంటే ఇంకా భయపడతాను చూడు. మరిలాగా అరిపేట్రా యతవా. అరగ్గది వ్యవహారాన్ని పంచాయతీ దాకా తీసుకొచ్చాం. ఊరి కొత్త మొహాలా ఉంది.
రమ్మన్నది నిన్నే. మాటలు రావా? బెల్లం కొట్టిన రైలు అలా చూస్తావేరా? బలగం కృష్ణమూర్తి గారి మేనలోనని చెప్పు. సరే సరే, విషయానికి రా. అసలు ఏం జరిగిందో చెప్పు. ఈ అంతర్వేదిగాడు సినిమా హాల్లో ఒక అమ్మాయిని గొడవ చేస్తుంటే పట్టుకున్నానండి. పచ్చి అబద్ధం అండి. హాల్లో చెవరు తుడుచుకుందామని చీకట్లో తువ్వాలనుకుని లాగానండి. తీరా చూస్తే పై ఇడ్సంగండి. ఎరా అవునండి, చూసేలాగానండి. ఏం చింతామణి, మా నాన్నగారి పేరు పెట్టిన హాల్లో నీ కొడుకు చేస్తున్న నిర్వాహకం ఇదనమాట. అని ఇంతకీ ఎవరా పిల్ల? దున్నపోతల ఒళ్ళు పెంచి అచ్చూసిన అమ్మోతల ఊరిమే పడతావరా? చిత్తకార్త కుక్క నీకు ఏమిటా తేడా? చేసిందే తప్పుడు పని, పైగా దాంతో నీతి జాతి లేని వ్యర్థమా? వీడికి బుద్ధి వచ్చేలా 10 కొరడా దెబ్బలు కొట్టండి. అబ్బా మరి పాతిగట్ట రాన్ని అప్ప బలరామి గారు, ఏదో చిన్నతనం, మరీ పాతిగా. అయితే 50. నాకు పాతికం లేదు. ఈయనెవడండి బాబు? సద్దాం హుస్సేన్ కంటే అన్యాయంగా ఉన్నాడు. మర్యాదగా మాట్లాడని నేర్చుకో. ఆయనంటే ఈయనకెందుకు కోపం వచ్చింది? తోడబుట్టిన వాళ్ళు కాబట్టి. తోడబుట్టిన వాళ్ళ? అవును, వాళ్ళిద్దరికి తండ్రి ఒక్కడే, తల్లిలే వేరు. తరతరాలుగా ఈ ఊళ్ళో బలగం వాళ్లే జమీందారులు. బలరామయ్య గారు మా గుణపం బావ సీత, బలగం రంగారావు గారి పిల్లలు. రంగారావు గారి మొదటి భార్య సీతమ్మ, ఆవిడ కొడుకే బలరామయ్య గారు. బలరామయ్య గారికి 5 ఏళ్లున్నప్పుడు సీతమ్మ గారికి జబ్బు చేసి మంచం పడితే ఆవిడ మంచి చెడ్డలు చూసుకోవడానికని ఒక నర్సుని ఇంట్లోనే ఉంచారు. ఆవిడే తులసమ్మ. ఆవిడ మా జాతి మనిషి. అక్కడికొచ్చిన కొద్ది రోజులకే బలరామయ్య తులసమ్మ గారికి బాగా దగ్గరయ్యాడు. తాను ఎలాగూ చచ్చిపోతానన్న విషయం అర్థమైన సీతమ్మ గారు తన బిడ్డని తనకన్నా బాగా చూసుకుంటున్న తులసమ్మని చూసి కొంత ఊరట చెందింది. తాను చచ్చిపోయిన తర్వాత తన బిడ్డ బాగు కోసం తులసమ్మని పెళ్లి చేసుకోమని రంగారావు గారిని బలవంతం పెట్టి ఒప్పించింది. ఆ తర్వాత ఆవిడ చనిపోవడం, రంగారావు గారు తులసమ్మ గారిని చేసుకోవడం, ఆవిడికి కృష్ణమూర్తి సీత పుట్టడం జరిగింది. 3 పిల్లలు ఒక కడుపున పుట్టిన వాళ్లలాగే కలిసిమెలిసి ఉండేవాళ్లు. బలరామయ్య తన తమ్ముణ్ణి చెల్లెల్ని ప్రాణంగా చూసుకునేవాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గాని హఠాత్తుగా బలరామయ్య గారు తన తమ్ముణ్ణి చెల్లెల్ని ద్వేషించి శత్రువుల్లాగా చూడడం మొదలుపెట్టాడు. పెద్ద కొడుకు తన తమ్ముణ్ణి చెల్లెల్ని సరిగ్గా చూడకపోవడంతో భవిష్యత్తులో ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండాలని ఆస్తిని బలరామయ్య గారికి కృష్ణమూర్తికి సమానంగా పంచిచ్చారు రంగారావు గారు. ఆయన పోయాక బలరామయ్య గారు పుణ్యాన ఆ ఇంటి మధ్య అడ్డుగోడలిచ్చింది. అవిగో అవే వాళ్ల తల్లిదండ్రుల సమాధులు. మధ్యన ఉన్నది వాళ్ల తండ్రి రంగారావు గారిది, కుడివైపున ఉన్నది బలరామయ్య తల్లి సీతమ్మ గారిది, ఎడం వైపున ఉన్నది కృష్ణమూర్తి తల్లి తులసమ్మ గారిది. వీళ్ళిక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నారు, వాళ్ళక్కడ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు.